లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలనుకునే వాళ్ళు ఆల్టర్నేట్ చూసుకోండి. పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఆ అవకాశం రాదని మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి. ఇక పవన్ డైలాగ్స్ చెప్తే చూడాలని, ఆ పవర్ పంచులను ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఇక ఆ ఛాన్స్ పెద్దగా ఉండదని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదంతా ఎందుకు అంటే పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు వైబ్రేషన్, అగ్రెషన్, ఇన్స్పిరేషన్ ఇలా చాలా ఉన్నాయంటారు పవన్ ఫ్యాన్స్. అసలు పవన్ కి అభిమానులు కాదు భక్తులు ఉంటారంటారు టాలీవుడ్ జనాలు. పవన్ సినిమా వస్తే థియేటర్స్ వద్ద పండుగే. పవన్ అభిమానులు తమ హీరో సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చే ముందు సినిమాలు మానేస్తానని ప్రకటించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. కానీ పార్టీ నడపడానికి డబ్బులు కావాలని మళ్ళీ సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు పవన్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టడంతో పవన్ దాదాపుగా సినిమాలు గుడ్ బై చెప్పినట్టే అన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వెన్నట్టి నిలబడే అభిమానులతో టాలీవుడ్ తో స్టార్ హీరోగా అన్మ్యాచబుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. అందుకే అటు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో బిజీ అయ్యారు. 10 ఏళ్లుగా పవర్ లో లేకపోయినా వెయిట్ చేసి ఇప్పుడు ఏకంగా మినిస్టర్ అయ్యారు. ఇంత పెద్ద బాధ్యతలు రావడంతో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ సినిమాల వైపు చూసే ప్రసక్తే లేదని తెలుస్తుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ 6 నెలల నుంచి అసలు సినిమాల వైపు చూడడం లేదు. కమిట్ అయిన 3 సినిమాలను ఎలా కంప్లీట్ చేద్దామా అని అనుకుంటూనే అప్పుడప్పుడు షూట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అంత బాధ్యతయుతమైన పదవిలో ఉండి సినిమాలు చేస్తారా అన్నది మాత్రం డౌటే. ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 సినిమాల ఫ్యూచర్ ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఓజీ సినిమాకు మాత్రం పవన్ ఒక 2 వారాలు డేట్స్ ఇస్తే షూట్ అయిపోద్ది. ఈ సినిమా మాత్రం లేట్ అయినా వచ్చే అవకాశం ఉంది. మిగిలిన 2 సినిమాల పరిస్థితి మాత్రం తెలియదు. కానీ పవన్ పాలిటిక్స్ లో ఎంత బిజీగా ఉన్నా ప్రస్తుతం చేతిలో ఉన్న ఈ 3 సినిమాలు మాత్రం కంప్లీట్ చేస్తారని తెలుస్తుంది. అయితే ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. ఎప్పుడు నిర్మాతను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయడం, వాళ్ళకు నష్టాలు వస్తే తన రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వడం లాంటివి చేశారు కాబట్టి ఉన్న ఈ 3 సినిమాలు మాత్రం కంప్లీట్ చేస్తారు పవన్. ఇక కొత్త సినిమాల గురించి మాత్రం మర్చిపోవాల్సిందే అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. పార్టీని బలోపేతం చేస్తూ పాలిటిక్స్ లో తనదైన మార్కు చూపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక పవన్ సినిమాలు చేస్తారా అన్నది మాత్రం డౌటే అన్న మాట ఎక్కువగా టాలీవుడ్ లో వినిపిస్తుంది. అందుకే పవన్ తో సినిమాలు చేయాలనుకునే వాళ్ళు ఇక ఆశలు వదులుకోవాల్సిందే అని అనుకుంటున్నారు.